ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చి పనసపాడు అండి. ప్రైమ్ లొకేషన్ వచ్చి పనసపాడు. చుట్టూ సరౌండింగ్ ఏరియా అంతా కూడా మీకు ఏడీబీ రోడ్డు దగ్గర అండ్ నెక్స్ట్ సర్పవరం పూల మార్కెట్ దగ్గర, రౌడీపేట మార్కెట్ దగ్గర అండ్ డీమార్ట్ దగ్గర, సూపర్ మార్కెట్ దగ్గర అన్ని సిటీకి సరౌండింగ్స్లో 4 కిలోమీటర్స్. మీకు సర్పవరం జంక్షన్ వెళ్ళాలంటే 4 కిలోమీటర్స్. అంటే బడ్జెట్ తక్కువలో సూపర్ ఇల్లు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది టోటల్ 133 స్క్వేర్ యార్డ్స్. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. కేవలం ఈస్ట్ ఫేసింగ్ అడుగుతున్నారు కాబట్టి కామెంట్లో చాలామంది తక్కువ రేట్లో కూడా ఇది పలుకుతుంది. 133 గజాలు పనసపాడు. ఓకేనండి, ఒకసారి మొత్తం టోటల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదంతా కూడా ఫుల్ టేక్వుడ్ అండి. టోటల్గా గ్లాస్ ఇచ్చారు ఇదంతా. ఇంకా ప్రతి వీడియోలో చెప్పినట్టే కానీ క్లియర్గా ఎక్కడెక్కడ ఏమున్నది అనేది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ఇదంతా కూడా టేక్వుడ్ ఇప్పుడే రెడీ అయ్యింది. దీనికి ఇంకా ఫినిషింగ్ ఉంది, పాలిష్ అది చాలా వర్క్ ఉంది. టోటల్గా ఒక 10 days వర్క్ జరుగుతుంది దీని మీద. హాల్ ఎల్ షేప్ హాల్ చెప్పాం కదండి. ఈ ఎల్ షేప్ హాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా టీవీ కబోర్డ్ యూనిట్ అండి. ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ టోటల్ చూపిస్తాను. అండ్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ మీకు ఒక గుమ్మం కూడా ఇచ్చారు, వాస్తు ప్రకారంగా ఇచ్చారు అండి. ఇదంతా కూడా టీవీ కబోర్డు యూనిట్ వస్తుంది. మీకు వుడ్ వర్క్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఈ లోపలే కస్టమర్స్ చాలామంది కస్టమైజేషన్ అడుగుతున్నారు కాబట్టి ఏమైనా వుడ్ వర్క్లో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేయించుకోవచ్చు. ఓకే, సీలింగ్ మామూలుగా వేసారండి. ఫ్యాను వర్కర్స్ కొంచెం ఇబ్బంది పడతారండి సమ్మర్ కదా. నెక్స్ట్ ఇదంతా కూడా పార్టీషన్ ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా పార్టీషన్ ఇచ్చారు. వుడ్ వర్క్లోనే ఇది మొత్తం కలిపి వస్తుంది. ఇదంతా ఓపెన్ కిచెన్. మీకు వెంటిలేషన్ పరంగా అయితే చూసుకోవాల్సిన పని లేదు. మీరు చూసారా, ఈ కిటికీ తీస్తే చల్ల గాలి వస్తుంది అండి. నెక్స్ట్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇక్కడ డైనింగ్ హాల్ వేసుకుంటారు. ఈ కబోర్డ్లో ఇవన్నీ కూడా కబోర్డ్స్ వచ్చేస్తాయి. వుడ్ వర్క్ చేసి మొత్తం కూడా కబోర్డ్స్ వచ్చేస్తాయి. అండ్ కిచెన్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. వాస్తుపరంగా మీకు చూడండి, ఇది అంతా ఈస్ట్ కదండి. ఇక్కడి నుంచి ఇలా వంటగదిలోంచి ఇలా ఈశాన్యం పెరిగింది. చూసారా, ఈశాన్యం పెరిగిందంటే చాలా చాలా మంచిదనమాట అండి. ఇల్లు మంచి ఫెచ్చింగ్లో ఉన్నట్టు. ఇక్కడ కూడా చూడండి ఈశాన్యం పెంచి కట్టారు కిందన. మీకు కావాలంటే దేవుడి కబోర్డ్ కొంచెం ఇలా వచ్చింది. వాస్తు అయితే నెంబర్ 1గా ఉందండి. చూసుకోవాల్సిన పని ఏమీ లేదు ఇది. తర్వాత మీకు పైన సీలింగ్, RGB లైట్స్, A to Z అన్నీ చేసేసి ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఇది సైజ్ వచ్చి మాస్టర్ బెడ్రూము 12x13 12x13 సైజుగా ఇది మాస్టర్ బెడ్రూమ్. 6x6 బెడ్ వేసేసుకున్నా. ఇక్కడ మనకు కబోర్డ్ వుడ్ వర్క్ జరిగిన పైన స్టోరేజ్ ర్యాక్స్ ఇచ్చిస్తారు. మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందండి టోటల్. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మాత్రం గ్రైనైట్ ఇవ్వాలి. ఎందుకంటే వాటర్ అది జరుగుతుంది కాబట్టి గ్రైనైట్ ఇచ్చారు దీనికి. లోపల షింకు, కమోడు ఇంక ఇవన్నీ రావాల్సింది ఉంది. ఇవి కూడా ఒక బ్యాలెన్స్ వరకు ఒక 2-3-5 daysలో అయిపోతాయి అన్నమాట మొత్తం అంతా కూడా. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లైక్ అండ్ షేర్స్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కూడా వెళ్దాం ఒకసారి. అది కూడా చూసేసి మనం మీకు టోటల్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇది కూడా దాని మీద ఒక అరడుగు తక్కువ ఉంటుంది అంతే. వాస్తు ప్రకారం ఎలా చేయాలో అలాగే చేశారు టోటల్గా. ఇది చూసారా, మొత్తం పవర్ కనెక్షన్ ఇచ్చేసారు. దీనికి వాటర్, గ్రౌండ్ వాటర్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మీకేమో కావాలంటే పండూరు వాటర్ వస్తుంది అండి. మొత్తం ఇదంటే కలర్స్ కూడా కాంబినేషన్ చూసుకోండి ఒకసారి. అన్నీ సింగిల్ కలర్ వేశారు. సెకండ్ కోటింగ్ జరుగుతుంది. అండ్ వుడ్ వర్క్ అంతా జరిగిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేస్తారు. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా కామన్ బాత్రూమ్. అండ్ అవుట్ సైడ్ కూడా కామన్ బాత్రూమ్ ఉంటుందండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదండి. ఇదంతా బాత్రూము, షింకు, సూటు వస్తుంది. ఈ పైన వచ్చేప్పటికి మీకు అటక అంటే పాత సామాన్ ఏమైనా ఉంటే పైకి ఎక్కించుకోవడానికి దీనికి డోర్ అవి ఇస్తారండి పైన. ఓకే అండి, ఇదండి టోటల్గా ఈ హౌస్ యొక్క. మీకు బయట కూడా ఒకసారి సెట్ బ్యాక్స్ అన్నీ చూపించి అప్పుడు ఫైనల్గా ప్రైస్ కూడా చెప్తాను. రేటు కూడా పెద్ద రీజనబుల్ ప్రైసే, ప్రతి వాళ్ళు తీసుకునే రేట్లోనే ఉంటుంది. చూసారా, పైన స్టెప్స్ కానీ ఇది కానీ బయట సందు కానీ 4 అడుగులు సందు ఇచ్చారండి. 133 గజాలలోనే ఇల్లు ఇలా కట్టి చాలా బాగా ఇచ్చారు. మీకు బయట అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. కింద మోటారు ఈ సెక్షన్ వస్తుంది. అండ్ ఈశాన్యంలో మీకు వాటర్ వస్తుంది చూడండి, ఇది ఇచ్చారు. ఇక్కడ బోర్ వస్తుంది వాస్తు ప్రకారం. మీకు సందు చూసారా, చుట్టూ వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చుని పోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి గట్రా సిట్అవుట్స్ అన్నీ కూడా
చాలా బాగా ఇచ్చారు టోటల్. అదిగోండి ఇది కూడా సండే చుట్టూరు వెళ్ళి తుడుచుకునే విధంగా చేశారన్నమాట. ఇదంతా కూడా తుడుచుకోవడానికి చుట్టూరు తిరగడానికి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ నార్త్ గుమ్మంలోంచి నేను వస్తున్నాను చూడండి ఇక్కడ ఇదండి టోటల్గా కన్స్ట్రక్షన్ ఇలా జరిగిందనమాట. టోటల్ ఈ హౌస్ 133 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా సరే కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను తీసుకొచ్చి చూపిస్తాను, లేకపోతే మా బ్రదర్ వస్తారు, మా స్టాఫ్ వస్తారు, అందరూ వచ్చి చూపిస్తారు. ప్రైసింగ్ విషయానికి వచ్చేటప్పుడు అయితే 133 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వాల్యూ 56 లక్షలు చెప్తున్నారండి. 56 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు విత్ కబోర్డ్స్. ఈ ఏరియాలో సైట్ కాస్ట్ వచ్చి మీకు 20,000 ఉంది, మీరు మాట్లాడుకోవచ్చు. లేఅవుట్ చేసి దానికి మరి ఇవన్నీ చేసి వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి 56 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ అని చెప్తున్నారండి ఓనర్ గారు. మీరు వస్తే చూస్తే డైరెక్ట్గా నేను చేపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.